నమస్తే అండి. ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. నేను షూటింగ్కి బయలుదేరానండి మా ఇంటి దగ్గర నుంచి. కనిపిస్తుంది చూసారా, ఆ చెరువు మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ బాగుంటుందని వ్యూ తీశాను. ఇక్కడ నుంచి నా ఓన్ వెహికల్లో స్టార్ట్ అయ్యానండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అయితే మనం ఇంకా ఒక అరగంట ముందే వాళ్ళు అమీర్పేట చేరుకోవాలండి. అక్కడికి వెళ్తే మనకి ఇబ్బంది అవుతుంది. అదే మన ఓన్ వెహికల్ అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. అలాగా షూటింగ్ కూడా అయిపోతే తొందరగా రావచ్చు అని మన ఓన్ వెహికల్ మీదే స్టార్ట్ అయ్యానండి. సో ఈ రూట్లో హైటెక్ సిటీ మీదుగా లొకేషన్ మణికొండ కేఎల్ స్టూడియోకి వెళ్తున్నాను. సో ఈరోజు సీరియల్ పేరు బొమ్మరిల్లు. ఇది ఈటీవీ వాళ్ళది. దీంట్లో నాకు ఎస్ఐ క్యారెక్టర్ వచ్చింది. ఈ వెహికల్ ఈటీవీ వాళ్ళది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చారు. ఇది కేఎల్ స్టూడియో. కేఎల్ స్టూడియో అంటే మణికొండ పంచవటి కాలనీలో ఉంది. మనం లొకేషన్కి చేరుకున్నామండి. ఇప్పుడు ఈ లొకేషన్లో 4 ఫ్లోర్స్ ఉంటాయి కేఎల్ స్టూడియోలో. ఈ పైన ఉన్నటువంటి బిల్డింగ్లోనే వివిధ రకాలైన సెట్స్ వేసి షూటింగ్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం కేఎల్ స్టూడియో పైకి వచ్చేసామండి. సరౌండింగ్ అంతా ఎలా ఉంటుంది, బిల్డింగ్స్ అవి ఉంటాయి, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు కాస్ట్యూమ్ తీసుకుని రెడీ అయ్యి సెట్కి వెళ్ళడమే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆయనే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అండి. ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్ సెటప్ చూపిస్తున్నాను. ఇది పోలీస్ స్టేషన్ సెటప్ అనేది షూటింగ్ నిమిత్తమే సెట్ వేశారండి. అలాగే పక్కనే హాస్పిటల్ సెటప్ కూడా ఉంది. హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈటీవీ సీరియల్ బొమ్మరిల్లో స్టార్ట్ చేయడానికి కేఎల్ స్టూడియో మణికొండ వచ్చాను. ఇప్పుడు నేను మేకప్ కూర్చున్నానండి. మేకప్ డిపార్ట్మెంట్ మేకప్ మ్యాన్ నాకు మేకప్ వేసిన తర్వాత నేను రెడీ అయ్యి ఎస్ఏ కాస్ట్యూమ్కి చేంజ్ అవుతానండి. బొమ్మరిల్లు ఈటీవీ సీరియల్లో ఎస్ఐ క్యారెక్టర్కి సంబంధించిన స్క్రిప్ట్ ఆల్రెడీ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చారండి. ఆ స్క్రిప్ట్ ఒకసారి నేను చూసుకుని సెట్కి వెళ్ళడమే. ఈరోజు నా సీన్ షూట్ అయిపోయిందండి. ఇది పోలీస్ స్టేషన్ సెటప్ అండి. మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఈ సెటప్ ఎవరైనా ఏ సీరియల్కైనా రెంట్ కట్టి వాడుకోవచ్చండి. పోలీస్ స్టేషన్లో మాత్రమే వాడతారండి. చూసారా సెటప్ ఎంత బాగుందో. అలాగే ఈ పక్కనే హాస్పిటల్ సెటప్ ఉందండి. ఈ సెటప్ కూడా సేమ్ మనకి హాస్పిటల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బెడ్స్ ఉంటాయి. అన్ని రకాల అవసరాలకి ఉపయోగపడేలాగా హాస్పిటల్కి సంబంధించినట్లుగా ఉంటుంది. ఆ చేత ఈ బెడ్స్ ఉన్నాయి చూసారా. అలాగే ఈ పక్కన హాలు, ఈ పక్కన రిసెప్షనిస్ట్ ఉండడానికి ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఇంటికి బయలుదేరుతున్నానండి. నా షూటు కంప్లీట్ అయిపోయింది. నేను మార్నింగ్ 7:30 కల్లా లొకేషన్కి వచ్చాను. మధ్యాహ్నం కల్లా నా షూట్ అయిపోయిందండి. నేను ఇంతటితో నా లాగ్ కంప్లీట్ చేస్తున్నానండి. నెక్స్ట్ లాగ్లో మనం కలుద్దామండి. అందరికీ నమస్తే, బాయ్ అండి.